ఇదేంది 2 కిలోమీటర్ల పైన 4 కిలోమీటర్లు స్టేషన్ నుంచి స్టేషన్కి గాంచి కాదు కాబట్టి ఇది 2 కిలోమీటర్ ఉంది. ఇది నడుచుకుంటా పోవడమే, ఇలా ఆటో పోవడము. ఇప్పుడు ఆడికి పోదాం. ఆడైతే 50 రూపాయలు బస్ స్టాండ్ మనం బస్ స్టాండ్ లేదా ఏంటి ఇప్పుడు ఆ బస్ స్టాండ్కి పోయేది ఇంకా బాగానే వెళ్ళి ఆపచ్చు కదా. ఆయన ఆపకుండా మళ్ళీ ఈడికి వీడేమి కాదు అర్థం కాదు. బస్ స్టాండ్ ఆపకుండా ఆయన ఏం లేదు, నల్లపడి హైవే ఇది హైవేనే. బ్రిడ్జ్ ఎక్కి దాటి కింద పడతారు అంతే. బ్రిడ్జ్ ఎక్కి అంతే. ఇవన్నీ ఎట్లా ఉంటాయి నుంచి మొత్తం గుంటూరు నేరు కొట్టి నల్లపాడు గుంటూరు అంతే. దగ్గరలోనే నుంచి గుంటూరు నుంచి బండి మీద పోవచ్చు. సరే మన వెనకాల ఇదిగా నడుస్తుంది. బెంగళూరు మళ్ళీ గుంటూరు పోతే మళ్ళా నా నుంచి 14 కిలోమీటర్లు అన్న గుంటూరు నుంచి. ట్రైన్కి కూడా ఒకటే దూరం, ఒకటే కదా ట్రైన్ టైం, ఇది ఒకటే టైమే. ట్రైన్ కుదినా అంతే కదా. అంతే ట్రైన్ కూడా అంతే. ట్రైన్ కావాలి కదా లేదా ట్రైన్ కావాలి స్టేషన్ దూరం ఉన్నట్టు ఎవరు గుంటూరులో దిగిన దొరికేది. మళ్ళీ ట్రైన్కి ఆడ కడుక్కొని మొహం ఆడదాకా ఉంటాం కదా. ఏం చేస్తావు ఇక్కడ వాన పడితే ఆళ్ళు పడతావు అట్లే. ఇప్పుడు అనుకొని వెళ్దాము బస్సు పోయినాక. మళ్ళీ ఎన్నికి రాదు, మళ్ళీ వాడు 200 పెట్టి రాదు. 40 నిమిషాలు పడుతుంది గంట. మళ్ళీ అంచి రావాలన్నా ఇప్పుడు 100 రాదు ఆటకు. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పు, ఏడుందా రోడ్డు మీద ఉండలేము. ఆటో నడదాం స్టేషన్కా. మళ్ళీ స్టేషన్ ఎదుగుతున్నా. స్టేషన్ దగ్గర చెప్పైందా ఎక్కడ డ్రైవర్ కిందకి వెళ్ళాలి. ఈ ఫ్లేవర్ కిందనా? ఈ ఫ్లేవర్ కింది కిందికి పోతున్నా దగ్గర. ఇప్పుడేం బల్లేం లేవుగా. కాదే 6:30 ఎగ్జామ్ రాయాలి. దొడ్లుండేగా అదే దొడ్లుండేది. లేదండి ఎగ్జామ్ కానీ వచ్చినాము. ఇప్పుడు ప్రస్తుతానికి స్టేషన్ ఎక్కడ ఉంది? కాలేజీ ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ. బుద్ధి ఎంత ఉందో అటు ట్రైన్ 3 గంటల బండి ట్రైన్ లేట్ అయింది. ట్రైన్ పొద్దున్నే 6:30 ఒకటి 7:30 ఒకటి నిలబడాలి కదా. అందులో ఫస్ట్ నిలబడిద్దా నిలబడదా అని ఫస్ట్ వచ్చేసి 7ంటికి తిరుపతి బండి వచ్చింది. 7ంటికి కరెక్ట్గా 7ంటికి వచ్చింది. చల్లటి వాన బాగా పడేవాడు. ఎనికేనా అంటే మనం ఇంకా ముందుకు వచ్చిన మాట స్టేషన్. బాత్రూమ్కి ఏమన్నా పోయొచ్చు ఏమన్నా ఉందా? అక్కడ కూడా మా స్టేషన్
స్టేషన్లో బాత్రూమ్ ఉంటుంది కదా. ప్రస్తుతానికి వాన పడినా కానీ నిలబడేంత సత్తా ఉన్నావు అంతే. దాటి అటు పక్క దాటి హైవే ఇది. ఇది స్టేషన్ మాటర్ అంటారు ఇక్కడ. లారీ వచ్చి అటుపక్క నా పక్కకి రా నాన్న. అటు పక్కన వచ్చేది లారీ. హైవే కదా ఇది, మామూలు రోడ్ అనుకున్నావా? చూసుకుంటా పోనీకి పక్కన ఉండాలి.